రాముడి పాదం దాకి రాయి అహర్లే అయిందంట. అలాగే సూపర్ సిక్స్ పథకాలతో వేసారిపోయిన జనం కూడా మన జగనన్న వచ్చి పరామర్శిస్తే చాలు పరవశించిపోతున్నారు. ఆ పథకాలని మర్చిపోయారు చాలు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు వెనకుండి భుజం తట్టేవాడు ఉంటేనే అదొక ఆనందం, అదొక గొప్ప విజయంగా భావిస్తాం. అలాంటిది జగన్ ఓడిపోయినా ఆయన జనం గుండెల్లో నిలిచిపోయాడు. వచ్చి నేనున్నా అని ఒక్క ధైర్యం చెప్తే చాలు ఆయన. అసలు ఈ సూపర్ సిక్స్ కాదు కదా, ఒక పూట అన్నం లేకపోయినా హ్యాపీగా బతికేస్తారు జనం. అలా ఉంది ఆంధ్ర పరిస్థితి. అది తెలుసుకొని మెలగండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటికైనా జనం గుండెల్లో జగనే ఉంటాడు. ఓడిపోయినా ఆయనే సీఎం. ఆంధ్రాకి సీఎం ఎవరంటే చంద్రబాబు, పవన్ కాదు, జగనే. ఇప్పుడు కూడా జగనే. ఎందుకంటే జనం గుండెల్లో నిలిచిపోయిన మహా వ్యక్తి కాబట్టి.